మనం ధ్యానం స్టార్ట్ చేద్దాము. అందరూ హాయిగా ప్రశాంతంగా కూర్చోండి ఫ్రెండ్స్. హాయిగా రిలాక్స్డ్ గా కూర్చోండి. ధ్యానాన్ని మనం ఇష్టంతో శ్రద్ధతో చేద్దాం ఫ్రెండ్స్. మనందరము ఒకే సామూహిక చైతన్యంగా కూర్చుందాం ఫ్రెండ్స్. మనందరము గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవుదాం. ఫ్రెండ్స్, ఇది మన సబ్ కాన్షియస్ మైండే కాకుండా, శుద్ధీకరణే కాకుండా, ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా ఈ ప్రాసెస్ జరగాలని సంకల్పించుకొని కూర్చుందాం. మీరు మీ కుటుంబ సభ్యుల్ని, మీరు ఎవరెవరిని ఇన్వైట్ చేయాలనుకున్నారో వారందరినీ కూడా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వమని అనుకోండి ఫ్రెండ్స్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. స్వర్ణమాల పత్రి మేడంని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. సేత్ మాస్టర్ని, ఆయన టీంని, జీసస్ని, బుద్ధుణ్ణి, మహావతార్ బాబాజీ గారిని, లోక్సాంగ్ రాంపా గారిని, హిమాలయ యోగులను, లాహిరి మహాశయులను, యుక్తేశ్వర గిరి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ప్లైడియన్స్ ని, ఆర్కిటోరియన్స్ ని, భూమాతను, విశ్వమాతను, యోగమాతను ఆహ్వానించుకున్నాం ఫ్రెండ్స్. 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్ ని, ఆస్ట్రల్ పిరమిడ్స్ ని ఆహ్వానించుకుందాం. జంతు జాతిని, వృక్ష జాతిని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ప్రకృతి మాతని ఆహ్వానిద్దాం. పరమగురు మండలిని, సప్త ఋషులను, నక్షత్ర లోకాలను, కాంతిలోక వాసులను ఆహ్వానించుకుందాం. ఈ ప్రాసెస్ ని ఏ మాస్టర్స్ ద్వారా అయితే జరుగుతుందో ఆ మాస్టర్స్ ని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. మన పూర్ణాత్మల్ని ఆహ్వానించి మన పూర్ణాత్మలకి మనం పూర్తిగా కనెక్ట్ అయి ఉందాం. యూనివర్సల్ సెక్యూరిటీ మాస్టర్స్ ని ఆహ్వానించుకున్నాం ఫ్రెండ్స్. వారి రక్షణలో ఈ ప్రాసెస్ జరగాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఓపెన్ మైండ్ తో ఉంటే అంత చక్కగా ఈ ప్రక్రియ జరుగుతుంది. పూర్తి ఓపెన్ మైండ్ తో కూర్చోండి ఫ్రెండ్స్.
శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు. ఎప్పుడైతే మనం ఆ గురువుతోనే కలిసి ఉంటాం, అంటే మన ప్రతి అణువు ఆ గురువుని నింపుకొని ఉంటాం. మన శరీరంలో ప్రతి భాగంలోనూ ఆ శ్వాస కదలికలు, శ్వాస ఆడడం గమనించొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎరుకతోటి గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం. భౌతికంగా నా చుట్టూ ఉన్న అందరినీ నేను అంగీకరిస్తున్నాను. వారిని గౌరవిస్తున్నాను. ఒక్కసారి మీ లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరెవరి మీదైతే అంగీకారం లేకుండా ఉందో, మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎవరినైతే ఉంచాం, వారిని ఎవరైనా ఉంటే పూర్తిగా అంగీకరించండి. ఇక్కడ ఏ లాజిక్ ని ఉపయోగించొద్దు ఫ్రెండ్స్. ఓపెన్ మైండ్ తో ఉన్నప్పుడు మనం ఈ ప్రక్రియకి పూర్తిగా సరెండర్ అయి ఉంటాం. ఈ అంగీకరించిన తత్వం కూడా మన ఎదుగుదలకు అడ్డం పడుతూ ఉంటుంది. మీరు ఎవరినైతే ఇంకా అంగీకరించకుండా ఉన్నారో వారిని యాక్సెప్ట్ చేయండి. వారి పట్ల న్యూట్రల్ గా ఉండండి. ఫ్రెండ్స్, మన హృదయ మనకి కొన్ని రిలేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఎలా ఉంటాయంటే, మన హృదయ పొరల్లో కొన్ని సున్నితంగా ఉండే వాటిని కట్ చేసేలాగా ఉంటాయి కొన్ని రిలేషన్స్. ఆ రిలేషన్స్ అన్ని సరిచేయబడాలి. అవన్నీ ప్రేమతత్వంతో నిండాలనుకున్నాం ఫ్రెండ్స్. మన హృదయపు పొరల్లో సున్నితత్వాన్ని కోల్పోయే విధంగా ఉన్న రిలేషన్స్ అన్ని సరిచేయబడి ప్రేమతత్వంతో నిండాలి.
నా హృదయం మహాశూన్యంతో కనెక్ట్ అవ్వాలి. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, నా ఎదుగుదలకు అడ్డుపడుతున్నవన్నీ నా నుండి సంపూర్ణంగా విడుదలవ్వాలి. నా ఎదుగుదలకు అడ్డుపడుతున్నవన్నీ నా నుండి సంపూర్ణంగా విడుదలవ్వాలి. వాటన్నింటిని సంతోషంగా విడుదల చేసేయండి ఫ్రెండ్స్. అవన్నీ కాంతిగా మారాలి అను. ఫ్రెండ్స్, ఎరుకతో మాస్టర్స్కి పూర్తిగా సరెండర్ అవ్వండి ఫ్రెండ్స్. గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉండండి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాము, నాలోని ప్రతి కణము, ప్రతి వ్యవస్థ నాకు సంబంధించిన నా అన్ని గత జన్మలు, ప్రస్తుతం ఉన్న జన్మ పూర్తిగా శుద్ధీకరింపబడాలి. మన అన్ని గత జన్మలు, ఈ జన్మలో ప్రతి కణము, ప్రతి వ్యవస్థ కూడా పూర్తిగా శుద్ధీకరింపబడాలని మనస్ఫూర్తిగా అనుకుందాం ఫ్రెండ్స్. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ మనసంతా మహాశూన్యంతో నింపండి. ఫ్రెండ్స్,
ఎరుకతో మీ లోపల జరుగుతున్న దాన్ని గమనించండి. మీ కణాల్లో ఏం జరుగుతుంది? లోపల శరీరంలో అంతరంలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మీరు కూర్చున్న ప్రదేశం అంతా హాస్టల్ పిరమిడ్స్ తోటి మహాశూన్యం తోటి నిండాలనుకోండి. మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ గదంతా హాస్టల్ పిరమిడ్స్ తోటి మహాశూన్యం యొక్క ఎనర్జీస్ తోటి నిండాలనుకోండి. ఈ గ్రూప్ లో ఉన్న అందరికి ఒకరి నుంచి ఒకరికి ఆ చైతన్య తరంగాలు ఒక గొలుసు కట్టులాగా, ఒక లింక్ లాగా ఒకరికొకరికి కనెక్ట్ అవ్వాలనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఒకే గ్రూప్ సామూహిక చైతన్యం ఏర్పడుతుంది. ఒకరి చైతన్యం ఇంకొకరి చైతన్యంతో లింక్ అయ్యి అందరిది కలిపి ఒకే చైతన్యంగా మారాలి. ఒకే సామూహిక చైతన్యంగా ఏర్పడాలి.
ఫ్రెండ్స్ అవేర్గా ఉండండి. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, నాలోని ధ్యాస పరిపక్వతను పొందాలి. నేను పూర్తిగా నా ఈ భౌతిక దేహంతో సహా మాస్టర్స్కి సరెండర్ అవుతున్నాను. ఫ్రెండ్స్, మన ఈ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకొని ఉంది. కొన్ని జన్మల్లో దిక్కు తోచని దైన్య స్థితులన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి జన్మలు కూడా ఉన్నాయి మనం. అటువంటి జన్మలన్నీ పూర్తిగా క్లీన్ చేయబడాలనుకుందాం ఫ్రెండ్స్. అవన్నీ ఆ జన్మలన్నీ అంటే బాధాకరమైన జన్మలు, దైన్య స్థితిలో ఉన్న జన్మలు, కొన్ని జన్మలు వృధాగా మనం ఏ పని చేయకుండా వృధాగా గడిపేసి ఉన్న జన్మలు ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా క్లీన్ చేయబడి, అంటే వాటికి సంబంధించిన ముద్రలు అవన్నీ మనకి ఇప్పుడు ఈ జన్మలో పడుతూ ఉంటాయి. ఆ జన్మలన్నీ పూర్తిగా శుద్ధిగా వింపబడి అవన్నీ కాంతితో నిండాలి. దానికి సంబంధించిన ఆ ఈథర్ బాడీస్ ముద్రలు, జ్ఞాపకాలు అవన్నీ పూర్తిగా శుద్ధి కావింపబడి కాంతిలో లీనమవ్వాలి.
ఫ్రెండ్స్ అవేర్గా ఉండండి. ఈ భూమి మీద ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ పిరమిడ్స్ యొక్క ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్ గా జరగాలనుకుందాం. అది భూమి యొక్క శక్తి స్థాయిని ఉన్నత దిశకు తీసుకువెళ్ళాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఉన్న ప్రతి పిరమిడ్ యొక్క ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్ గా జరిగి అది భూమి యొక్క శక్తి స్థాయిని ఉన్నత దిశకు తీసుకువెళ్ళాలి. ఈ పిరమిడ్ యొక్క ఎనర్జీస్ మనలోని ప్రతి కణంలోని ఎనర్జీస్ పరిపుష్టం చేయబడాలి అనుకున్నాం ఫ్రెండ్స్. మన దేహంలోని ప్రతి కణం కూడా ఒక పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, మన మనసులు ఎప్పుడూ గందరగోళంగాను ఏదో ఒక సమస్యతో నలుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి ఆ మనసులన్నీ పూర్తిగా ప్రక్షాళన చెంది పరిపక్వం పొంది సువాసనలు వెదజల్లాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రక్రియ అంతా దాని గురించి. అల్లకల్లోలంగా గందరగోళంగా అతలాకుతలంగా ఉన్న మనసులన్నీ పూర్తిగా శుద్ధీకరింపబడి అవి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకొని మన ఆత్మతో పూర్తిగా కనెక్ట్ అవ్వాలనుకుందాం. ఎప్పుడైతే మన మనసు మన ఆత్మ రెండు ఏకమవుతాయో అప్పుడు మన ఆలోచనలు, మన మాటలు, మన భావాలు అన్నీ ఎంతో ఉన్నతంగా ఉంటాయి ఫ్రెండ్స్. పూర్తిగా ఈ ప్రక్రియ జరుపుతున్న మాస్టర్స్ కి పూర్తిగా సరెండర్ అయి ఉందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పూర్తి ఎరుకతో మీ అంతరంగంలోకి మీరు ప్రయాణం చేయండి. మీరు ఎప్పుడైతే ఎరుకతో ఉంటారో అప్పుడు మీకు జరుగుతున్న ప్రక్రియ మీకు తెలుస్తూ ఉంటుంది. జరుగుతున్న దాన్ని గమనిస్తూ ఉండండి.
ఫ్రెండ్స్. మన మనసులు పూర్తి మాయతో కప్పబడి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మాయతోనే ఉంటాం. అలాగే మనం జీవించిన జీవితాల కన్నా వాటికి కొన్ని లక్షల రెట్లు అగాధాలు మన మనసులో ఏర్పడిపోయి ఉన్నాయి. అంటే ఈ ఆత్మ ఎప్పుడైతే భూమి మీదకి రావడం మొదలెట్టిందో, ఆ జన్మలు తీసుకున్నది మొదలు. ఎన్నో ఎన్నో రకాల అనుభవాలతోటి అగాధాలలో ఆ మనసుల్లో ఏర్పడి ఉన్నవి. అవన్నీ కూడా కాంతితో నింపాలని, అవి మన నుండి పూర్తిగా బయటికి విడుదలవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఎన్నో జన్మలుగా నా మనసుల్లో ఏర్పడిన అగాధాలన్నీ పూర్తిగా నా నుంచి విడుదలవ్వాలి. ఆ విడుదలైనవన్నీ కాంతిగా మారాలి. గమనించండి ఫ్రెండ్స్. మీ మనసు అట్టడుగు పొరల్లో ఇంకా ఏవైనా దానికి సంబంధించిన గుర్తులు, చిహ్నాలు లాంటివి మీకేమనిపించినా సరే, వాటిని ఈ క్షణము చక్కగా పూర్తిగా విడుదల చేసుకోండి. ఎంతో అద్భుతంగా జరుగుతున్న ప్రక్రియ. మాస్టర్స్ మనకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మనం సిద్ధంగా ఉండాలి అవన్నీ వదిలించుకోవడానికి. ఎప్పుడైతే మన సిద్ధతని పూర్తిగా మన అంగీకారాన్ని తెలుపుతామో అప్పుడే అవన్నీ పూర్తిగా బయటికి విడుదలవుతాయి ఫ్రెండ్స్. మన అంగీకారం లేకుండా అదేది జరగదు. ఈ క్షణం వాటినన్నింటినీ విడుదల చేసుకునే అవకాశం మనకొచ్చింది. హాయిగా పూర్తిగా వాటిని బయటికి విడుదల చేద్దాం. ఆ విడుదలైనవన్నీ కాంతిగా మారాలనుకుందాం ఫ్రెండ్స్. మన మనసు ఎప్పుడు ఉన్నత స్థితులను ఆకర్షించేలా తయారవ్వాలనుకుందాం ఫ్రెండ్స్. నా మనస్సు ఎల్లప్పుడూ ఉన్నత స్థితులను ఆకర్షించేలా తయారవ్వాలి.
ఫ్రెండ్స్, అవేర్ గా ఉందాము. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, విశ్వ నిర్మాత యొక్క పరిపూర్ణ ఇచ్ఛకు తోడ్పడేలా నా మనస్సు నిర్మించబడాలి. ఆ విశ్వ నిర్మాత ఏదైతే అనుకున్నారో ఆ ఇచ్ఛకు తోడ్పడేలా ఈ విశ్వంలో మనము భాగస్వాములమే ఫ్రెండ్స్. ఆ విశ్వ నిర్మాత ఇచ్ఛకు తోడ్పడేలాగా మనందరి మనసులు నిర్మించబడాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాము. నా మనోమయ కోశంలోని జామెట్రికల్ స్ట్రక్చర్ అంతర్నిర్మాణంలో ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏర్పడి అవన్నీ పూర్తి కాంతితో నింపబడి దివ్య వెలుగు నా మనసు యొక్క నీడలా మారాలి. అంటే మన మానసిక శరీరంలో ఎన్నో ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్, జామెట్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటి యొక్క అంతర్నిర్మాణం ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి ఫ్రెండ్స్. వాటిలో ఏదైనా అనవసరమైన పడినా అవి వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు అవి పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకుంటూ ఉండాలని సంకల్పించుకుందాం. ఆ దివ్య వెలుగు ఎప్పుడు మన మనసు యొక్క నీడలా మారాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మనం చేసే పనుల్లో ఆనందాన్ని పొందినప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మన మానసిక శరీరంలో ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఆ జియోమెట్రికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అవి మనం మానసికంగా ఆనందంగా ఉండడం అంటే మనం చేసే పనుల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా. ఎప్పుడైతే మనం ఆనందం పొందకుండా చేస్తామో వాటి ద్వారా అవి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి.
అందుకే మనం ఏ పని చేసినా దానిని ప్రేమించాలి. ఒక డివైన్ వర్క్ గా భావించి చేయాలి ఫ్రెండ్స్. ప్రతి పనిని ప్రేమించాలి. అంటే మన శరీరంలోని ప్రతి అవయవము ఒకదానితో ఒకటి సంపూర్తిగా కనెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. మనం ఒక్కొక్కసారి మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది, మన చేతులు ఇంకో పని చేస్తూ ఉంటాయి. అంటే ఆ పని మీద శ్రద్ధ లేనప్పుడు. అలా కాకుండా మన మనస్సు, మన చేతులు, మన శరీరంలోని ప్రతి అవయవము ఒకదానితో ఒకటి సంపూర్తిగా కనెక్ట్ అయి ఉండాలి అనుకుంటా. అవన్నీ దివ్య కాంతితో, దివ్య ప్రేమతో నింపబడాలనుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా అనుకుందాము. ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుండి నాలో నేను నిర్మించుకుంటున్న అతి పెద్ద అగాధాలు పూర్తిగా కాంతితో నింపబడి దానిపై ఏర్పడిన ప్రతి మచ్చ కూడా కాంతిగా మారాలి. మనం జన్మలు తీసుకుంటుంది మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మనం ఎన్నో అగాధాలని ఏర్పడి ఉంటాయి ఫ్రెండ్స్. అవి మనకు తెలియకుండా మనమే కొన్ని నిర్మించుకుంటుంటాం మన లోపల. అవన్నీ పూర్తిగా కాంతితో నింపబడి వాటిలో ఏర్పడిన మచ్చలు, ముద్రలు, జ్ఞాపకాలు అవన్నీ కూడా కాంతిగా మారాలని కోరుకుందాం ఫ్రెండ్స్. నా తలలోని మెదడు కణాలు, మనస్సులోని కణాలు అన్నీ శుద్ధి చేయబడాలి. నా మైండ్ హయ్యర్ మైండ్ తో కనెక్ట్ అయి ఉండాలి. అంటే మన చైతన్యం ఎప్పుడూ హయ్యర్ చైతన్యంతోనే కనెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, పూర్తి ఎరుకతో గమనించండి. మీ లోపల జరుగుతున్న ప్రక్రియని గమనించండి ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా జరుగుతుంది ప్రాసెస్ అంతా. ఫ్రెండ్స్, స్వాదిష్టాన చక్రంలో ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ గొనాడ్ గ్లాండ్ పూర్తి చీకటితో నిండి ఉంది ఫ్రెండ్స్. గోనాడ్ గ్లాండ్, ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్న ఆ గోనాడ్ గ్లాండ్ పూర్తి చీకటితో నిండి ఉంది. ఆ చీకటి అంతా ఆ కాంతిలోక వాసులు అందిస్తున్న జ్ఞానాన్ని స్వీకరించి కాంతిగా మారాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అక్కడ ఆ ప్లేస్ లో రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వ్యవస్థకు సంబంధించిందంతా సరిచేస్తున్నారు. పూర్తి ఎరుకతో గమనించండి. ఫ్రెండ్స్, మనం అనేక జన్మల్లో ఎన్నో వందల జీవులను పిండ దశలోనే వాటికి మరణాన్ని కల్పించడం ద్వారా వాటి యొక్క రోదనంతా ఈ గ్రంథిలో నిండి ఉంటుంది ఫ్రెండ్స్. వాటికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుందాం. అదంతా మూలాలతో సహా క్లీన్ చేయబడాలని సంకల్పించుకుందాం ఫ్రెండ్స్. అంటే మనం కొన్ని జన్మలు డాక్టర్లు గానో, నర్సులు గానో, ఆయాలు గానో వచ్చి అబార్షన్లు చేయడం ద్వారా ఆ పిండ దశలోనే ఆ జీవుల్ని చంపడం ద్వారా ఎన్నో ఎన్నో బ్లాక్స్ అక్కడ ఏర్పడిపోయి ఉంటాయి ఫ్రెండ్స్, ఆ గోనాడు గ్రంథిలో. వాటి యొక్క రోదనంతా అక్కడ నిండిపోయి ఉంటుంది. మనం తెలియక అజ్ఞానంతో చేసాము అప్పుడు ఆ జన్మల్లో. అలా ఎవరికైతే అటువంటి బాధని కలిగించామో వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలపండి ఫ్రెండ్స్. వారందరూ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది మనస్ఫూర్తిగా క్షమించమని అడగండి వారిని. వారు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వారికి ఆ జ్ఞానం కలుగుతుంది, క్షమించగలుగుతారు.
అక్కడంతా మూలాలతో సహా శుద్ధి కావింపబడాలని కోరుకుందాం. క్లీన్ చేయబడాలనుకుందాం ఫ్రెండ్స్. పూర్తి ఎరుకతో గమనించండి ఫ్రెండ్స్ జరుగుతున్న ప్రక్రియని. మీకు తెలుస్తుంటుంది. ఆ విశ్వాత్మ సన్నిధిలో ఈ ప్రక్రియ అంతా జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఆ విశ్వాత్మ, పరమాత్మ, సృష్టికర్త వారి యొక్క సన్నిధిలో ఈ ప్రక్రియ పూర్తిగా జరగాలని కోరుకుందాం. ఫ్రెండ్స్ ఎరుకతో ఉండండి. మన వెన్నుపూస చివర ఒక కొనలాంటి భాగం ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనకి అవసరం లేని సరికాని విధంగా ఎన్నో ఉన్నాయి. అవన్నీ పూర్తిగా మూలాలతో సహా విడుదలవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మనకి నచ్చినవి నచ్చనివి ఎన్నో కర్మలు ఉంటాయి. ఆ కర్మల యొక్క ఆ ఎనర్జీస్ అన్ని తొలగిపోయి ఆ మహాశూన్యంతో అది మూలాధార చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మూలాధార చక్రం పూర్తిగా శుద్ధి కావింపబడాలని కోరుకుందాం. ఆ మూలాధార చక్రంలో ఉన్న ప్యాటర్న్స్ అన్ని పూర్తిగా క్లియర్ అవ్వాలనుకుందాం ఫ్రెండ్స్. ఆ సరికానివన్నీ బయటికి విడుదలై అల్షన్ అగ్నిలో క్లియర్ చేయబడాలి. ఫ్రెండ్స్ ఆ మూలాధార చక్రంలో జరుగుతున్న ప్రాసెస్ ని గమనిస్తూ ఉండండి.
ఫ్రెండ్స్ గమనించండి. మూలాధార చక్రంలో అద్భుతమైన ఎనర్జీస్ రైజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ మూలాధార చక్రం నుంచి ఆ మూలాధార చక్రంలో నిండుతున్న ఆ ఎనర్జీస్ స్వాదిష్టానంలోకి ప్రయాణం చేస్తున్నాయి. స్వాదిష్టానం నుంచి మణిపూరకం, మణిపూరకం నుంచి అనాహత చక్రం అంతా ఎనర్జీస్ నిండుతున్నాయి ఫ్రెండ్స్. అంటే అక్కడ ఉత్పత్తి అవుతున్న ఆ శక్తి తరంగాలు పైకి స్వాదిష్టానంలోకి వచ్చాయి. స్వాదిష్టానం నుంచి మణిపూరకం, మణిపూరకం నుంచి అనాహతంలోకి ఆ శక్తి తరంగాలు ప్రవేశిస్తున్నాయి ఫ్రెండ్స్. పూర్తి ఎరుకతో గమనించండి. ఎంతో మంది మాస్టర్స్ సమక్షంలో ఎంతో అద్భుతంగా ఎన్నో యాంగిల్స్ లో ఈ ప్రక్రియ జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా అనుకుందాము. నా హృదయాన్ని, నా మనసుని కప్పివేస్తున్న మాయ పొరలు అన్ని బయటికి విడుదలవ్వాలి. ఆ ప్రదేశాలన్నీ కాంతితో నింపబడాలి. మన మనసుల్ని, మన హృదయాల్ని మాయపొరలు ఎన్నో కప్పివేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. భ్రమలు, భ్రాంతులు, మాయలు ఇవే ఉంటాయి. వీటితో నింపబడి ఉంటాయి. వీటన్నింటిని పూర్తిగా ఈ క్షణం పూర్తిగా తొలగించుకుందాం ఫ్రెండ్స్. ఆ మాస్టర్స్ యొక్క సహకారంతో అవన్నీ పూర్తిగా శుద్ధి కావింపబడుతున్నాయి. మీరు మనస్ఫూర్తిగా అనుకోండి చాలు. ఎప్పుడైతే ఈ భ్రమలు తొలగుతాయో అప్పుడే మనం వాస్తవంలోకి అడుగు పెడతాం. అప్పుడే మన ప్రయాణం అద్భుతంగా సాగుతుంది ఫ్రెండ్స్. ఈ భ్రమల్లో, భ్రాంతుల్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. మనం ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నతంగా ఉండాలంటే ఈ భ్రమల్ని, ఈ మాయపొరల్ని, ఈ భ్రాంతుల్ని తొలగించుకోవాలి ఫ్రెండ్స్. వీటిని తొలగించుకోవడానికి నేను పూర్తి సంసిద్ధంగా ఉన్నాను.
ఆ ప్రదేశం అంతా కాంతితో నింపబడాలి అనుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ మనసు, ఆ హృదయాలన్నీ దివ్య ప్రేమ, దివ్య కాంతులతో నిండి ఉంటాయో, అప్పుడు మనం ఎంతో అద్భుతంగా తయారవుతాం. ఫ్రెండ్స్, ఎరుకతో ఉందాము. మీ మనసు పరిధిలో ఇంకా మీకేవైనా సరికానివి, మీకు ఉపయోగపడనివి ఏవైనా మీకు అనిపిస్తే వాటిని ఈ క్షణమే పూర్తిగా క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి. ఇంకా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. మనం చేసిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. వాటిల్ని మీ పట్ల మీరు నిజాయితీతోటి గమనించుకోండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం చేసే పని పట్ల ప్రేమతో ఉంటామో, గౌరవంతో ఉంటామో, నిజాయితీతో ఉంటామో, అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్, మనం వాస్తవంలో ఉన్నామా, భ్రమల్లో ఉన్నామా అని. ఇంతవరకు అటువంటివి ఏవైనా జరిగి ఉంటే మనకి తెలియకుండా కానీ తెలిసి కానీ అవన్నీ కూడా పూర్తిగా శుద్ధీకరింపబడాలి అనుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన మనసు అది సరికాందైనా సరైందే అని మనకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం ఎరుకతో గమనిస్తూ ఉంటామో అప్పుడు అది కరెక్టా కాదా అని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలా మనం తెలియక తెలిసి ఏవైనా జరిగి ఉంటే అవి కూడా ఈ క్షణము పూర్తిగా శుద్ధి కావింపబడాలని కోరుకుందాం.
విశ్వమాతని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన కాంతి మనలో నింపబడుతుంది ఫ్రెండ్స్. గమనించండి. ఆ బ్రహ్మాండ లోకాల నుంచి, ఆ కాంతి లోకాల నుంచి ఎంతో అద్భుతమైన కాంతి మన శరీరం అంతా నింపబడుతుంది. ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి. మన మనోమయ కోశంలో ఒక అద్భుతమైన ఒక స్ట్రక్చర్ ని ఏర్పరుస్తున్నారు ఫ్రెండ్స్. దాన్ని ప్రశాంతంగా మౌనంగా గమనించండి ఫ్రెండ్స్. మన మానసిక స్థితులు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా ఆ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేస్తున్నారు.
ఫ్రెండ్స్, ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రాసెస్ అంతా పూర్తిగా లాక్ చేయబడాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మన అందరి శరీరాలు దివ్య తేజస్సుతో, దివ్య కాంతితో నింపబడాలనుకుందాం ఫ్రెండ్స్. మన నోటి నుంచి వెలువడే ప్రతి మాట ఎరుకతో గమనించుకుందాం. మన ప్రతి ఆలోచనని ఎరుకతో గమనించుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, శంబాలా మాస్టర్స్ ను, వెంకటేశ్వర స్వామిని ఆహ్వానిద్దాము. 1,44,000 మంది కాంతిలోక వాసుల్ని ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. మహా చైతన్య లోకాల నుండి మాస్టర్స్ ని, పిరమిడ్స్ ను, వాటి యొక్క కాంతి టెక్నాలజీని భూమి మీదకి ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశి తమ చైతన్యాన్ని పెంచుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆ మహాశూన్యం యొక్క పూర్తి ఎరుకను మనందరం పొందుదాము. అలాగే ఈ భూమికి, దానితో పాటు మనందరికి ఆ విశ్వమాత యొక్క పూర్తి రక్షణతో మన జీవనం గడపాలని, ప్రతి క్షణం ఆ సెక్యూరిటీ ఆ విశ్వమాత నుండి పొందాలని కోరుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం అత్యద్భుతంగా ఆ విశ్వమాత యొక్క ప్రెజెన్స్ లో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్.
లాస్ట్ 5 మినిట్స్ ఫ్రెండ్స్. హాయిగా, ప్రశాంతంగా మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పూర్తి దివ్యాత్మలుగా, దివ్య కాంతితో తయారై ఉన్నాం ఫ్రెండ్స్.
లాస్ట్ 2 minutes ఎరకతో ఉండండి. ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన ప్రక్రియను అందించిన మాస్టర్స్ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మన గురువు గారికి, మన పూర్ణాత్మలకి అందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పూర్తిగా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. లాస్ట్ 1 minute. ఇంకా కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు, ఎనర్జీ బాగా ఫీల్ అవుతున్న వాళ్ళు అలాగే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. కళ్ళు తెరవాలనుకున్న వాళ్ళు నెమ్మదిగా మీ 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మనం ధ్యానం స్టార్ట్ చేద్దాము. అందరూ హాయిగా ప్రశాంతంగా కూర్చోండి ఫ్రెండ్స్. హాయిగా రిలాక్స్డ్ గా కూర్చోండి. ధ్యానాన్ని మనం ఇష్టంతో, శ్రద్ధతో చేద్దాం ఫ్రెండ్స్. మనందరము ఒకే సామూహిక చైతన్యం